నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమర జవానుల త్యాగాలు దేశానికి స్ఫూర్తి. కార్గిల్ విజయ్ దివస్ లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కార్గిల్ అమరవీరులకు నివాళిగా భీమవరంలో భారీ కాగడాల ర్యాలీ. కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి. భీమవరంలో ఇంటింటా ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి. ఆకివీడు పెద్దపేటలో రామాలయం కట్టడానికి అభ్యంతరాలు తెలుపుతూ జడా శ్రావణ్ వేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. విజయదశమికి మావుళ్ల అమ్మవారికి 35 కోట్లతో స్వర్ణాభరణాలు తయారీ. భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని స్వర్ణ వస్త్రనిధి కమిటీ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే అంజిబాబు. కార్గిల్ అమరవీరుల త్యాగాలు సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాతృభూమి రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవానులకు ఆయన ఘన నివాళులర్పించారు. దేశ రక్షణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి మన దేశానికి సేవలందించిన మాజీ సైనికులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఘనంగా సత్కరించారు. అనంతరం యువతలో దేశభక్తిని రగిలించేలా బీజేవైఎం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన భారీ కాగడాల ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశ సరిహద్దులను కాపాడేందుకు మంచు కొండల్లో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని అన్నారు. మన జవానుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్న ఈ భద్రతని, ఆ అమర జవానుల స్ఫూర్తితో నేటి యువత నవ భారత నిర్మాణానికి పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మన సైనికుల పరాక్రమం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ వర్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గోపాల్, సీనియర్ నాయకులు సుభాష్ రాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం 6వ వార్డు బొక్కవారిపాలెం నుండి ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎస్సీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి భీమవరం నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను విడుదల చేసిన అనంతరం అంజిబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలన వల్ల గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో అనేక పరిశ్రమలు, వ్యాపార పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 2264.47 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే కాకుండా అనేక నూతన పథకాలను కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలియజేశారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం, పిల్లల చదువులకు తల్లికి వందనం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ స్త్రీ శక్తిని బలోపేతం చేస్తున్నారని వివరించారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 45 రోజులు కూటమి ప్రభుత్వ విజయాలపై ఇంటింటా ప్రచారం నిర్వహించే కార్యక్రమాన్ని క్లస్టర్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వివిధ కమిటీల నాయకులు పాల్గొని విజయవంతంగా కార్యక్రమం నిర్వహించాలని కోరారు. నియోజకవర్గ పరిశీలకులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరాం మాట్లాడుతూ నియోజకవర్గంలోని 235 బూతులలోని కేఎస్ఎస్ కన్వీనర్లు, గ్రామ, వార్డు, పట్టణ, మండల కమిటీలు ఇంటింటా ప్రచారం మై టీడీపీ యాప్ ద్వారా ప్రతిరోజు 30 ఇళ్లను సందర్శించి వారి ఫోటోలను అప్లోడ్ చేయవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎండీ షబీనా, చెరుకుపల్లి సంతోష్ కుమార్, మాజీ కౌన్సిలర్లు గూడూరి రామకృష్ణ, చెలుపోయిన వెంకట సుబ్బారావు, మెంటే గోపి, ఎండీ నౌషాద్, గొంతల శ్రీనివాస్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, భీమవరం పట్టణ, భీమవరం వీరవాసనం మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధులరాము, చెలుబోయిన గోవింద్, కోయిలగడ్డ గణపతి, కొల్ల సీతారాం, కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి
పొంగులేటి శ్రీనివాస్ తో పాటు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమంతో ఎన్డీఏ కూటమి ఇంటింటికి వెళ్లి ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి తెలియజేసి ఆ ప్రజలు చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని మరలా అవి పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చుంటాకి కుర్చీ కూడా తాకట్టు పెట్టేసిన పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పరిపాలన గాడిలో పెట్టి అతి సామాన్యుడికి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతోటి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున సూపర్ 6 పథకాలు పెట్టి ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా ఆ సూపర్ 6 పథకాలు సక్సెస్ చేయటం జరిగింది. మొన్ననే 3 రోజుల క్రితం తల్లికి వందనం 63 లక్షల పైన విద్యార్థులకి 10,269 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక్క పథకానికి 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే ప్రజల మీద ఉన్న నమ్మకం ఈ ఎన్డీఏ కూటమి నిలబెడుతుంది. కేంద్ర సహకారంతో అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. లక్షల కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చి అమరావతి రాజధానిని భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రాజధాని నిర్మించడం జరుగుతుంది. మొన్ననే ముఖ్యమంత్రి పోలవరం వెళ్లారు. 90% పని పూర్తయింది. వచ్చే సంవత్సరం దాన్ని జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని నుంచి వెళ్లిపోయిన ఇండస్ట్రీస్ అన్ని కూడా మళ్ళీ తీసుకువచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీస్ తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోటి కోట్లాది నిధులు వెచ్చించే ఇండస్ట్రీస్ ని తీసుకురావడం జరిగింది. ఇంకా జరుగుతుంది కూడాను. అది ఈ ప్రభుత్వ విధానం. 47 రోజులు ఇంటింటికి తిరిగి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ప్రజలకు తెలియజేసి ప్రజలు చెప్పిన సమస్యలు, నీకు రోడ్డు కావాలా, నీకు ఇల్లు కావాలా, నీకు పెన్షన్ వస్తుందా, అవన్నీ తెలుసుకుని వారు ఏమైనా సమస్యలు చెప్పినట్లయితే అవి రికార్డ్ చేసుకుని మళ్ళీ ఎన్డీఏ కూటమికి తెలియజేసి ప్రజలు చెప్పిన సమస్యల్ని మళ్ళీ వెంటనే పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ప్రజలకు చేరువై ప్రజలు ఇంటికి వెళ్లి అమ్మా నీ సమస్య ఏంటి, నీకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నీకు అందుతున్నాయా అని ఇంటింటికి వెళ్ళి అడిగే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి పెట్టింది. దీనివల్ల ప్రజలు మరింత చేరువై వారి సమస్యలు తెలియజేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేయటానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. వారు నెలకి కనీసం 10-15 సార్లు పర్యటనలు చేసి స్వయంగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజా పాలనలో ఎక్కడ అలసత్వం వహించుకోకుండా కష్టపడి పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా సహకరించాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమి భాగస్వామి 10 కాలాల పాటు ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి పార్టీ కూడా ఏం చెప్తుందంటే క్లస్టరు, యూనిటీ, బూత్ ప్రతి ఒక్కరికి ఒక నాయకత్వం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్లస్టర్ లో గానీ, యూనిట్లో గానీ, బూతుల్లో గానీ, యూనిట్ వచ్చి 6 బూతులు ఉండొచ్చు, 5 బూతులు ఉండొచ్చు, బూత్ వచ్చి 5 వార్డులు ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిస్టమ్ ప్రతి ఇంటింటికి ఎక్కడైతే బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ బూత్ లో వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటింటికి కూడా, ఎందుకంటే మొదటి రోజు కాబట్టి మేము నాయకులంతా రావడం జరిగింది. వీరవాసరం మండలం కావచ్చు, దేవారం పట్టణం కావచ్చు, రూరల్ గ్రామాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ నాయకత్వం తీసుకుని అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో యూనిట్ గాని, బూత్ గాని ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బూత్ వైజు ప్రతి రోజు కూడా ఒక 30 ఇళ్లకి తప్పనిసరిగా వెళ్ళాలి. ఆ యాప్ కూడా అంతకు మించి పనిచేయదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే మనకి పథకాలు ఉన్నాయో మీకు అన్ని, ఎందుకంటే సూపర్ 6 లో 6 పెట్టడం జరిగింది. ప్రతిదీ మీకు అందిందా లేదా, పెట్టనివి కూడా ఉన్నాయి. ప్రతి సంక్షేమం గాని, వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్లు గాని, అభివృద్ధి గాని అందుతున్నాయా లేదని ప్రతి ఇంటింటికి వెళ్ళి అడిగి వాళ్ళు మరి ఏమన్నా అవసరాలు ఉంటే మళ్ళీ గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. కార్యక్రమం ప్రతి రోజు 45 రోజుల పాటు కార్యకర్తలందరూ కూడా రోజు 1 గంట 2 గంటలు ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్రపతి ఆదేశాలని ప్రతి ఒక్కరూ అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి.
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని హామీలు కూడా ఈ రోజున నిలిపినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అంది. సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం, అవన్నీ కూడా సూపర్ హిట్ ఈ రోజున చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అంది, ప్రజలది కూడా. తల్లికి వందనానికి 2026-27కి సంబంధించండి దాదాపు 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు లోకేష్ బాబు గారు. 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా రైతులను ఆదుకోవటం కానివ్వండి, మహిళలను ఆదుకోవటం కానివ్వండి, అన్ని సామాజిక వర్గాలని కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అన్ని కూడా అమలు చేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి అవన్నీ కూడా మేము డోర్ టు డోర్ వెళ్లి మా కార్యకర్తలు అందరూ కూడా క్యాంపెయిన్ చేస్తాం. కూటమి నాయకులు అందరూ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మనం చేసిన ప్రతి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి కూడా మనం ఇచ్చింది సూపర్ 6 పథకాలైనా సుమారుగా 60 పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్లి మనం వాళ్ళకి ఏదైతే 2024 ముందర ఎన్నికలకు ముందర ఏదైతే హామీ ఇచ్చామో హామీలో భాగంగా చేసిన సుమారుగా 90% హామీలు మనం నెరవేర్చాము. ఆ హామీలన్నీ కూడా మరొకసారి వాళ్ళు గుర్తు చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని రాబోయే స్థానిక ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం అయితే మన మున్సిపాలిటీ ఇంచుమించు 2019 నుంచి కూడా ఇక్కడ మున్సిపాలిటీ కమిటీ లేదు. శాసనసభ్యుల వారికి అలాగే మన ఇన్ఛార్జి సీతారామస్ గారికి, ఎంపీ గారు అందరికి కూడా అన్ని పార్టీల తరఫు నుంచి విజ్ఞప్తి చేసాం. తప్పనిసరిగా ఈ పొట్టి ఎలక్షన్ లో భీమవరం మున్సిపాలిటీ కూడా ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలన్నీ కూడా రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లోపు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మనం కూటమి చేసిన పని చాలా ఎక్కువ ఉంది. దాన్ని మనం చెప్పుకోని బాధ్యత మనకు ఉంది. కాబట్టి నాయకులందరినీ కూడా సమయంతో చేసి ప్రతి మండల కేంద్రమైన ఆకివీడు పెద్దపేటలో రామాలయ కట్టడానికి అభ్యంతరాలు తెలుపుతూ జడ శ్రావణ్ కుమార్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని ఉండి ఎమ్మెల్యే శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెదమరంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామాలయం తరపున తెలుగు రాష్ట్రానికి చెందిన సుయోధన్ అనే న్యాయవాది అమోఘంగా వాదనలు వినిపించారని అన్నారు. రామాలయ నిర్మాణానికి అనుమతులు సక్రమంగా ఉన్నందువలన సుప్రీంకోర్టులో రామాలయ నిర్మాణానికి అడ్డంకిగా వేసిన పిటిషన్ను కొట్టివేశారని అన్నారు. మతాన్ని ప్రేమించాలని, వేరే మతాన్ని గౌరవించాలని, ఎవరి మతాలను కించపరచకూడదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో చాలా బలమైన వాదోపవాదాలు జరిగిన పిదప సుప్రీంకోర్టు ఫైనల్ గా జడ శ్రావణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. గతంలో ఎందుకు వచ్చిందో కూడా నేను కొన్ని ప్రెస్ మీట్స్ లో చెప్పాను. హైకోర్టులో జరిగిన విషయం అక్కడ తెలియచేయకుండా ఎక్స్ పార్టీ స్టేటస్ కో ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు వచ్చినప్పుడు విజయం శ్రీరామునిదే అని చెప్పి నేను స్పష్టంగా పేర్కొనడం జరిగింది. హైకోర్టులో ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా హైకోర్టులో 3 బెంచుల్లో కూడా తోసిపుచ్చిన తర్వాత ఆ సమాచారం అక్కడ పెట్టినందువల్ల స్టేటస్ కో వచ్చింది అని ఇక్కడ ఉన్న హైకోర్టు ఆర్డర్స్ని మా న్యాయవాది సుయోధన్, మన తెలుగు వ్యక్తి, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు లాయర్ సుయోధన్ చాలా ప్రతిభావంతంగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రేరణ సింగ్ వారి మన వాదనలో వినిపించడం జరిగింది. అన్ని అనుమతులు సక్రమంగా తీసుకున్న తరువాత అది ప్రభుత్వ స్థలము అని చెప్పి శ్రవణ్ కుమార్ గారి తరపు వాదించిన న్యాయవాదులు మాట్లాడితే 90 సంవత్సరాలుగా అది ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ స్థలంలో ఉన్న దేవాలయ స్థానంలో మళ్ళీ తిరిగి దేవాలయం కట్టుకుంటే దానికి అభ్యంతరం ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి ఆ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. చెప్పాను నేను, గన్నవరం దగ్గర దేవాలయం వేగవంతంగా పూర్తవుతుందని. సుమారు 70% పనులు అయిపోవచ్చుని. మిగిలిన 20% కూడా రాబోయే నెల రోజుల్లో పూర్తయిపోతాయి. సైట్లో గతంలో ఫౌండేషన్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి చేశాం. ఇంకొన్ని ఫౌండేషన్ వర్క్స్ రేపు ఉదయాన్నే మళ్ళీ తిరిగి పనులు సైట్లో పునఃప్రారంభించి 2 వారాల తర్వాత ఎరెక్షన్, ఏ రాయికి ఆ రాయి నమూనా ప్రకారం కృష్ణశిలతో గన్నవరంలో రెడీ అయిన స్టోన్స్ అన్నీ ఆ డిజైన్ ప్రకారం తీసుకొచ్చి అతి త్వరలో, ఇంకా మా ఎస్టిమేషన్ గతంలో చెప్పినట్టే ఎటువంటి ఆలస్యం జరగదు, నవంబర్ నెలకు పూర్తి చేస్తామని చెప్పాను. దాని ప్రకారమే ఖచ్చితంగా నవంబర్ నెలాఖరికి పూర్తి చేసే దిశగా అహర్నిశలు రామభక్తుల సహాయంతో
పూర్తి చేసి, స్థలం చిన్నదైనప్పటికీ 4 సెంట్ల స్థలం అయినప్పటికీ సర్వాంగ సుందరంగా ఒక చక్కటి డిజైన్తో ఆ రామాలయాన్ని పూర్తి చేస్తామని చెప్పి అందరికీ చెప్తూ, సరే న్యాయవాదిగా వారికి క్లయింట్స్ వచ్చుండొచ్చు జడ శ్రావణ్ కుమార్ గారికి. అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, గొడవలకి స్వస్తి పలికి. మొత్తం అందరికీ కూడా నేను చెప్పేది, అన్ని మతాల వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మత సామరస్యంతో మనం ఉండాలి, మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, అన్య మతాలని మనం గౌరవిద్దాం. ఇదే ఉద్దేశంతో మేమున్నాం, ఇదే ఉద్దేశంతో అందరూ కూడా ఉండాలని. మత సామరస్యం అనేది అవసరం. ఎవరి మతానికి సంబంధించిన వారి ఆలయాల్ని అనుమతులు తీసుకొని కట్టుకుంటున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు. అనుమతులు లేకుండా కడితే ఓకే, చట్ట ప్రకారం శ్రావణ్ కుమార్ గారు కావచ్చు, ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు. అనుమతులు లేకుండా చట్ట ప్రకారం ఎవరు చేసినా కూడా సమంజసం కాదు. అనుమతులు ఉన్న చోట ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మత సామరస్యంతో మనం అందరం కలిసిమెలిసి ఉందాము, మన దేవుణ్ణి మనం పూజించుకుందాం, అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని గౌరవించుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జై శ్రీరామ్. ఈ పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ కొన్ని లక్షల మంది ప్రజలు నాకు రెగ్యులర్గా మెసేజెస్ చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనం. విజయదశమికి భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సుమారు 35 కోట్ల విలువ కలిగిన 23 కేజీల బంగారంతో స్వర్ణాభరణాలు తయారు చేయించనున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని సోమవారం ఎమ్మెల్యే అంజిబాబు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థానం సభ్యుల సమక్షంలో స్వర్ణ వస్త్రనిధి కమిటీ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, త్వరలోనే అమ్మవారికి 100 కేజీల బంగారంతో సంపూర్ణ స్వర్ణ వస్త్రాన్ని తయారు చేస్తామని, సుమారు 150 కోట్ల విలువ కలిగిన బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని, గ్రామ దేవతల ఆలయాల్లో స్వర్ణ వస్త్రం గొప్ప చరిత్రని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 కేజీల బంగారు ఆభరణాలు అమ్మవారికి ఉన్నాయని, ప్రస్తుతం 23 కేజీల బంగారు పలు రకాల ఆభరణాలు తయారు చేయిస్తున్నామని, మరో 27 నుండి 30 కేజీల బంగారం కావాల్సిందని అన్నారు. దాతలు భక్తుల సహకారంతో 100 కేజీల బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అంజిబాబు తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, జేఈఓ పల్లం రాజు, అసిస్టెంట్ కమిషనర్ హరిసూర్య ప్రకాష్, సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అమ్మవారికి 3000 మంది భక్తులు 13 కేజీల బంగారం, బిస్కెట్ రూపంలో కేజీ 378 గ్రాములు, కాయిన్స్ రూపంలో 5 కేజీల 323 గ్రాములు, హుండీల ద్వారా 980 గ్రాములు, 2 కేజీల 139 గ్రాముల బంగారం విరాళంగా అందించారని అన్నారు. మొత్తం 23 కేజీల 139 గ్రాముల బంగారం భక్తులు సమర్పించారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, పలు దేవాలయాల ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు. మన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ వారు ఈ పట్టణానికే కాక యావత్ భారతదేశానికి, ప్రపంచంలో ఉన్న భక్తులకి వెళ్ళిపోయింది. ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి. ఎవరు ఏ కోరిక కోరితే ఆ కోరికలు ఖచ్చితంగా తీర్చింది. అటువంటి తల్లి మన భీమవరం పట్టణంలో ఉండడం మన అదృష్టం. ఈ తల్లి మొత్తం స్వర్ణమయం అవ్వాలని ఆలోచనతోటి ఆవిడ అనుగ్రహించింది. 2009
2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా ఇదే స్టేజ్ మీద ట్రస్టీ బోర్డు మెంబర్స్ ని ప్రకటించి యాదృచ్ఛికంగా ఆ తల్లి నాతో పలికించింది. బంగారు పట్టు చీర చేయించాలి అని నేను అనౌన్స్ చేశాను. ఆ 2009లో అనౌన్స్ చేసినప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రమాణంగా 50 కేజీలతో అమ్మవారి ఒంటి మీద బంగారం వస్తువు చేయించడం జరిగింది. తర్వాత 23 కేజీల బంగారం కూడబెట్టడం జరిగింది. 1924లో నేను శాసనసభ్యుడిగా లేనప్పుడు ఆ వస్తువు చేయడానికి వీలుపడలేదు. ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో, మా సోదరుడు డీసీ గారి ఆధ్వర్యంలో ఈ 23 కేజీల బంగారాన్ని వస్తువు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ వస్తువులు తయారు చేయడానికి 100 సంవత్సరాలు అనుభవం ఉన్న కారుమూరు పెరుమాళ్ గుప్తా గారి ద్వారా ఈ ఆభరణాలు చేయడానికి ఈ రోజు వారికి అప్పగిస్తున్నాం. త్వరలో అమ్మవారు సంపూర్ణ స్వతంత్రం అవుతుంది. ఇది చరిత్ర. భారతదేశంలో గ్రామ దేవతల ఆలయాల్లో ఏ గ్రామ దేవతకి 364 రోజులు బంగారు స్వర్ణమయంతో ఉండటం ఒక మామూలు వారే భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ తల్లికి ఈ బంగారు వస్తువులు ఎప్పుడు 364 రోజులు తల్లి ఉంటూనే ఉంటాయి. తల్లి బంగారం అనేది పోతుంది. చూసే భక్తులకి తల్లి ఒళ్ళు జగించే విధంగా కనిపిస్తుంది. అటువంటి తల్లి మన ప్రాంతంలో, మన దేవాలయంలో పక్కన ఉంటాం. మన అందరి అదృష్టం. ఈ 23 కేజీల బంగారం అంటే ఈ నిధులు సమానంగా 35 కోట్లు. అమ్మవారికి వస్తువులు చేయంగా ఇచ్చే బంగారం 35 కోట్లు. అంటే అమ్మవారికి సుమారుగా 100 కేజీల బంగారంతో వెలసిస్తుంది. 100 కేజీల బంగారం అంటే ఇప్పుడు వాల్యూ ప్రకారం 150 కోట్లు. అమ్మవారికి ఆ తల్లి అనుగ్రహంతో, ఆ తల్లి ఆదేశాలతో మా నోటితోటి మాట అనిపించింది. ఆ మాట ఫలితమే ఈ రోజు 150 కోట్ల రూపాయలు ఆశీర్వాదమైంది. ఇది ఒక చరిత్ర. ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే తల్లి అనుగ్రహం, దేవాదాయ ధర్మదాయ శాఖ వారి అనుమతులు ముఖ్యం. ఈ కార్యక్రమం చేయడానికి మన డీసీ గారు ఎంతో శ్రద్ధ వహించి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి ఈ వస్తువు చేయాలి, ఆయన దేవాదాయ ధర్మదాయ శాఖ రూల్స్ కూడా పక్కన పెట్టి వెంటనే మా మాటకి గౌరవించి ఈ వస్తువు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చారు. మనందరితో కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఎంతో మంది దాతలు, ఎంతో మంది భక్తులు ఈ 100 కేజీల బంగారానికి సహకరించారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఒక మంచి మాట మాట్లాడితే, ఒక మంచి ఆశయం సంకల్పిస్తే అది ఎంత గొప్పదవుతుందో అమ్మవారి బంగారం మహిళ ఉదాహరణ. ఒక్క మాటతోటి 100 కేజీల బంగారం భక్తులు ఇచ్చారంటే అమ్మవారి మహిమ ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. కానీ ఒక ఇబ్బంది ఉంది, సరైన రక్షణ లేదు. 3 షిఫ్ట్లతోటి గన్మెన్లు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది. దాని మీద కమిటీ చేశారు, ఆలోచన చేస్తున్నారు. త్వరలో 3 షిఫ్ట్లతోటి, ఒక్కో షిఫ్ట్ కి 2 గన్మెన్లతోటి 3 షిఫ్ట్లు 324 గంటలు కూడా వెపన్స్ తోటి కాపలా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి గారు మొత్తం ప్రజలందరిగా మనోభావంతో కూర్చున్న ఆశని ఈ పని ఎంత కమిటీ ప్రతిపాదించడం వచ్చిన మాకు దేవాదాయ శాఖలో అత్యంత సంక్లిష్టమైన పని ఈ వస్తువు పర్మిషన్ ఇవ్వడం, బంగారం బయటకోవడం ఉంది. అయినప్పటికీ ఎమ్మెల్యే అదే పని సంవత్సరాల కాలంగా ఈ పని మీదే మంత్రి గారిని, మా కమిషనర్ గారిని అదే ప్రసాద్ కలుస్తూ మమ్మల్ని కాలం చెప్తూ చెప్పడానికి పూర్తి స్థాయిలో అందుకొత్తలు పొందలేని కమిటీ నియామకం ప్రతి జీవోలో ఎమ్మెల్యే ప్రాంతం ఉండడం వల్ల కమిటీ నియామకం, అలాగే బంగారం కౌంటర్ ఏర్పాటు, అలాగే 23 కేజీల బంగారాన్ని ఈ స్వర్ణమయ కమిటీకి మా యొక్క గౌరవ శాసనసభ్యుల వారు ఆయన యొక్క సంకల్ప బలం ఎంత గొప్పదో ఈ యొక్క ఇది ఉదాహరణ. అమ్మగారు 51 కేజీలు బంగారం, మరి ఇప్పుడు 23 కేజీలు
విజయనగరానికి అత్యంత సౌభాగ్యమానంగా తయారవుతుంది మౌరమ్మ దేవస్థానం. మన జిల్లాలోనే అతిపెద్ద దేవస్థానం. మన గౌరవ శాసనసభ్యులు ధర్మపతి సత్యవతి గారి సంకల్పం ఎంత గొప్పదో కూడా ఈ యొక్క చీకటిది. ఆవిడ మహాతల్లి మహాభక్తురాలు అమ్మవారికి. వారి భక్తుల సెంటిమెంట్ ఏంటన్నది నా కళతో చూసేది నేను. ఎలా అంటే వారు ఇచ్చే ప్రతి గ్రామ బంగారం ఈ యుగాల్లో వరకు అమ్ముంటుంది, దేవాలయం ఉంటుంది. ఎన్ని యుగాలైనా సరే అమ్మవారు ఉంటుంది అలంకరించే బంగారం వారి యొక్క చేతుల ద్వారా వచ్చిందని ఎంతో చక్కటి అనుభూతులు పొందుతున్నారు. మంచి సెంటిమెంట్ ఇది. భక్తులందరికీ కూడా ధన్యవాదాలు ప్రారంభించాలన్నా పూర్తి చేయాలన్నా ముందు సంకల్పం చాలా గొప్పది. మన ఎమ్మెల్యే గారు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. అమ్మవారు ఆశీస్సులు ఇచ్చి మీ అందరి సహకారంతో మరలా వారు శాసనసభ్యులుగా నియమితులైన తర్వాత వారి చేతులుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అమ్మవారు అనుగ్రహించింది. దానికి అనుగుణంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, దేవాదాయ శాఖ మంత్రులు వారు మరియు కమిషనర్ గారు మొత్తం జారీ చేసి ఒక కమిటీ జరిగించి వారి అందరి యొక్క ఆధ్వర్యంలో 23 కేజీల బంగారాన్ని అమ్మవారి ఆషాఢమాస పర్వదినం పురస్కరించుకుని భీమవరం గునుపూడి శ్రీ విద్యాగణపతి స్వామివారి ఆలయ ప్రాంగణంలోని అక్షర మండపంలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి, పంచారమ క్షేత్రంలోని పార్వతి అమ్మవారికి, అన్నపూర్ణమ్మ అమ్మవారికి, అలానే గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి అమ్మవారికి బ్రాహ్మణ ఆడపడుచుల సంఘం శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మేళతాళాలతో, బాణసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా 108 బ్రాహ్మణ ముత్తైదువులతో 108 రకాల మధుర పదార్థాలతో సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్రాహ్మణ ప్రముఖులు, సమాఖ్య అధ్యక్షులు బ్రహ్మజ్యోతుల సుబ్బయ్య, కార్యదర్శి వాడపల్లి రాము, పచ్చళ్ల శ్రీనివాస్, వేలూరి వెంకట రామదుర్గా ప్రసాద్, వేలూరి శేషగిరిరావు, తెన్నేటి శ్రీనివాస్, శనగవరపు కార్తిక్, యామిజాల శ్రీనివాస్, యామిజాల కృష్ణ, వేలూరి విజయలక్ష్మి, శివనేపల్లి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. సింహాసనేశ్వరి చిరగ్నికుండ సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధా సముచ్చక పండపుత్రవదోద్యుక్త బాలా విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వందిని భారతి పూర్ణేందు గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య మరియు బ్రాహ్మణ ఆడపడుచుల ఆధ్వర్యంలో ఆషాఢ మాస సందర్భంగా ఆడపడుచులందరం కలిసి విద్యాగణపతి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అక్షర మండపంలో జ్ఞాన సరస్వతి మాతకి ఆషాఢ మాస సారిని ఇది 3వ సంవత్సరం సమర్పించడం జరుగుతుంది. దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, సుగంధ ద్రవ్యాలతో, పరిమళ ద్రవ్యాలతో, పసుపు కుంకుమ గాజులు ఇలాంటి ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి సారిని సమర్పించడం జరుగుతుంది.
వద్ద గల జ్ఞాన సరస్వతి దేవికి గత సంవత్సరం 2 ఏళ్ల నుంచి ఆషాఢ మాసం సారే సమర్పిస్తున్నామండి. ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ తృప్తిగా కోరిక శాకాంబరి కూడా చేస్తాం. నెక్స్ట్ వీక్ లో సుమంగళి ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు అన్ని అమ్మవారికి అందజేయడం జరిగింది. ఆడపడుచులు అందరం కలిసి కార్యక్రమం గురుపూడే భీమవరం బ్రాహ్మణ సమాఖ్యకి అనుసంధానంగా ఉన్న బ్రాహ్మణ ఆడపడుచుల వారందరూ సంఘం వారందరూ కూడా పంచారామ క్షేత్ర ప్రాంగణంలో కొలువు తీరుచున్న శ్రీ విద్యా గణపతి దేవాలయానికి ఉత్తరముఖంగా అక్షర మండపంలో కొలువు తీరున్న జ్ఞాన సరస్వతి మాతకు ఆడపడుచుల సంఘం వారు అందరూ కలిసి ఇవాళ ఆషాఢ మాసం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ఈ సుమంగళి ద్రవ్యం శారీ సమర్పణ జరుగుతుంది. ఈ సంవత్సరం 3వ సంవత్సరంగా మరి ప్రదోష కాలం ముందు ఆడపడుచుల సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా సుమారుగా 108 మంది ముత్తైదువుల చేత అమ్మవారికి వివిధ రకాల తీపి పదార్థాలు సుమారుగా 108 రకాల పదార్థములతో సుమంగళి ద్రవ్యములతో అమ్మవారికి ఈ జ్ఞాన సరస్వతి మాతకు ప్రదోష కాలం ముందు అమ్మవారికి సుమంగళి ద్రవ్యాలు సారి సమర్పణ ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో దేశంలో సుభిక్షంగా వర్షాలు పడి సకాలంలో వర్షాలు పడి సస్యశ్యామలంగా రైతులు అందరూ కూడా పాడి పంటలు బాగుండాలని చెప్పి తద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆహారానికి సంబంధించిన ద్రవ్యాలన్నీ కూడా లోటు లేకుండా అందించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ గునుపూడి బ్రాహ్మణ ఆడపడుచుల సంఘం వారందరూ ఎంతో ఆదర్శంగా అందరికీ ఈ కార్యక్రమం ఉపయోగపడాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆడపడుచుల సంఘం వారందరికీ ఈ గ్రామ పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా జ్ఞాన సరస్వతి మాత అనుగ్రహం కలగాలని చెప్పి ఉమాసోమేశ్వర గురుపూడి బ్రాహ్మణ సమాఖ్య తరపున మీ అమ్మవారిని కోరుకుంటున్నాం. వీరి ఆధ్వర్యంలోనే ఆగస్టు 2వ తారీఖు నాడు ఈ ప్రదోష కాలం ముందు అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భముగా శాకాంబరి దేవిగా కూడా అమ్మవారిని అలంకరిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ జ్ఞాన సరస్వతి మాత అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.